నమస్తే సంతోష్, వెల్కమ్ టు వార్ స్టోరీస్. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ను భారత్ ముప్పుతిప్పలు పెట్టింది. పాకిస్తాన్ డ్రోన్లు, మిసైళ్లను ఆకాశంలోనే పేల్చేసింది మన డిఫెన్స్ వ్యవస్థ. ప్రపంచంలోనే అత్యుత్తమమైన వార్ ఫైటర్లు మన సొంతం. తేజస్, సుఖోయ్, రాఫెల్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఓవర్ యాక్షన్ చేస్తే పాకిస్తాన్ను అరేబియా సముద్రంలో కలిపేసే ఆయుధాలు ఎన్నో ఉన్నాయి. యుద్ధంలో గెలవాలంటే అంగబలం, అర్ధబలం ఒక్కటే సరిపోదు. ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టే ఆయుధాలు కావాలి. అవి ఎలా ఉండాలంటే శత్రువు ఆవలించేలోపు కుంభస్థలాన్ని కొట్టాలి. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు చుక్కలు చూపించింది భారత్. ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తుంటే దాయాది వణికిపోయింది. దెబ్బకు కాళ్ల బేరానికొచ్చింది. భారత్ అమ్ముల పొదిలో ఉన్న ఫైటర్ జెట్లేంటి? వాటి ఆపరేషన్ ఎలా ఉంటుంది? శత్రువుకు కనిపించదు, రాడార్లకు దొరకదు, వాయువేగానికి కేర్ ఆఫ్, అంతకు మించి అగ్ని విస్ఫోటనం. రాఫెల్ దిగితే రత్స రంబోలానే. ఆపరేషన్ సింధూర్కు ముందు భారత్ సైనిక శక్తి గురించి పాకిస్తాన్కు మాత్రమే తెలుసు. పీఓకే పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను రాత్రికి రాత్రి ధ్వంసం చేయడం, పాకిస్తాన్ సైన్యానికి ఆయుపట్టు లాంటి రావిల్పిండిని టార్గెట్ చేయడంతో ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసింది. ఇండియన్ ఆర్మీ ప్రయోగించిన ఆయుధాలు ఒక్కొక్కటి ఒక్కో పాశుపతాస్త్రంలా పనిచేశాయి. దాయాదికి వణుకు పుట్టించాయి. ఇప్పటి వరకు హారోష్ డ్రోన్లు, D4 డ్రోన్లు, ఆకాశ్ మిసైల్తో పాటు తిరుగులేని సుదర్శన చక్ర 400ను పాకిస్తాన్పై ప్రయోగించింది. ఇవన్నీ పాక్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లను ఆకాశంలోనే పేల్చేశాయి. S-400 అయితే భారత్కు ఉక్కు కవచంలా పనిచేసింది. సరిహద్దుల్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారితే సీన్ మరోలా ఉండేది. పాకిస్తాన్కు నరకమంటే ఏంటో కళ్లకు కట్టినట్లు చూపించేది. ఒకదాన్ని మించి మరొకటి యుద్ధ విమానాలున్నాయి. శత్రువుల గుండెల మీద కుంపటి రాజేసే అత్యాధునిక వార్ ఫైటర్స్ మన సొంతం. జాగ్వార్ కంటే తోపు తేజస్, దీన్ని మించిన సూపర్ జెట్ సుఖోయ్ ఫైటర్ జెట్, వీటన్నిటికంటే అల్టిమేట్ వార్ ఫైటర్ రఫేల్. తేజస్, సుఖోయ్, రఫేల్ యుద్ధ విమానాలు భారత రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. శత్రువు తోక జాడిస్తే క్షణాల్లో కత్తిరించి పడేస్తాయి. మరో మాట లేకుండా మటాష్ చేస్తాయి. చైనా అత్యున్నత శ్రేణి స్టెల్ యుద్ధ విమానం J-20 భారత్కు చెందిన రఫేల్ యుద్ధ విమానంతో సరితూగలేదు. తేజస్, సుఖోయ్, రాఫెల్ ముప్పేట దాడి చేస్తే దాయాది ఢమాలయ్యేది. ఆపరేషన్ సింధూర్లో పీఓకే, పాక్లో ఉగ్ర శిబిరాలపై దాడికి భారత వైమానిక దళం రఫేల్ యుద్ధ విమానాలు వాడింది. అవి టార్గెట్ను ఖచ్చితత్వంతో ఛేదించాయి. దీంతో భారత్తో పోలిస్తే పాకిస్తాన్ వైమానిక దళం శక్తి ఎలా ఉంటుందో పాకిస్తాన్కు చూపించింది ఇండియన్ ఆర్మీ. భారత వైమానిక దళం 36 రఫేల్ జెట్స్ ను వినియోగిస్తోంది. సముద్ర లక్ష్యాలపై దాడులు, వాయు రక్షణ, నిఘా వంటి బహుళ ప్రయోజనకరమైన రఫేల్ యుద్ధ విమానాలు, అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యం ఉంది. ఈ జెట్స్ లో 70 కిలోమీటర్ల పరిధిలోని ఎక్సోసెట్ AM-39 యాంటీ షిప్ మిసైళ్లు, 550 కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలు ఛేదించగలదు. స్కాల్ప్ గగనతలం నుంచి భూమిపైకి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణులు 120 నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో శత్రు విమానాలను ఎదుర్కొనే సత్తా దీని సొంతం. అత్యాధునిక మెటియోర్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణులను ఇందులో అమర్చారు. 2022లో నౌకాదళం నిర్వహించిన విస్తృత స్థాయి పరీక్షల్లో అమెరికాకు చెందిన FA-18 సూపర్ హార్నెట్ కన్నా ఫ్రెంచ్ రాఫెల్ M మెరుగైన ప్రదర్శన కనబరిచింది. రాఫెల్ ఆయుధాలు చూస్తే శత్రువుల గుండెలో వణుకు పుడుతుంది. శత్రువు కంటికి కనిపించినంత దూరంలో ఉన్నా దాడి చేసే మెటియోర్ క్షిపణులు దీని సొంతం. ఈ శ్రేణిలో ప్రపంచంలో ఇవి అత్యుత్తమమైనవి. ఇవి సుదూర భూతల లక్ష్యాలు ఛేదించే స్కాల్ప్ క్షిపణులు కూడా ఉన్నాయి. మైకా క్షిపణులను కూడా వాడొచ్చు. ఈ విమానంలో అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా దేశాల ఆయుధాలు కూడా చేర్చొచ్చు. సుఖోయ్ విమానాలు కేవలం రష్యా, భారత్ మాత్రమే వాడేలా ఉంటాయి. దీనిలో రష్యా కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉంటుంది. వీటితో పోలిస్తే రఫేల్లో ఉండే పశ్చిమ దేశాలకు చెందిన అత్యాధునిక టెక్నాలజీ ఉంటుంది. అంతేకాదు, తన బరువుకు సమానమైన ఆయుధాలను రఫేల్ మోసుకెళ్లడం దీని ప్రత్యేకత. రాఫెల్ విమానాల తయారీకి డస్సో ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ను అభివృద్ధి చేసింది. దీనిని కతియా అంటారు. విమానంలో అత్యంత చిన్న భాగాలు కూడా దీనిలో డిజైన్ చేసి పరీక్షించిన తర్వాతే వినియోగించారు. ఇండియన్ ఆర్మీ, నేవీలో ఉన్న రాఫెల్ ఫైటర్ జెట్లు 5th జనరేషన్వి. ఒకేసారి ఏరియల్ కాంబాట్, గ్రౌండ్ అటాక్, నేవీ వంటి మిషన్లలో ఆపరేషన్లు చేస్తుంది. ఇది గంటకు 2222 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. శత్రువుకు కనిపించదు, రాడార్లకు చిక్కదు. ఒకసారి ఇంధనం నింపితే 3700 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఎయిర్ టు ఎయిర్ స్కాల్ప్
హ్యామర్ వంటి అత్యాధునిక బాంబులు ఆయుధాలు మోసుకెళ్తుంది. ఇందులో ప్రత్యేకంగా స్పెక్ట్రా అనే డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఇది శత్రు రాడార్ను మాయం చేస్తుంది, మిసైల్స్ నుంచి తప్పించుకుంటుంది. దీనికి 2 శక్తివంతమైన ఇంజన్లుంటాయి. ఒక ఇంజన్ ఫెయిల్ అయితే రెండో దానితో పనిచేస్తుంది. చిన్న రన్వేలు, రిమోట్ ఏరియాల్లోనూ ల్యాండ్ అవుతుంది. ప్రతికూల వాతావరణాల్లోనూ అద్భుతంగా పనిచేస్తుంది. రాఫెల్ యుద్ధ విమానాలు గాల్లోనే ఇంధనం నింపుకోగలవు. సాధారణంగా ఓ ట్యాంకర్ విమానం నుంచి యుద్ధ విమానంలోకి చమురును పంపిస్తారు. రాఫెల్లో బద్దీ రీఫ్యూయలింగ్ వ్యవస్థ ఉంది. అంటే ఒక రాఫెల్ విమానం అదనపు ఇంధన ట్యాంకును తీసుకుని గాల్లోనే మరో రాఫెల్ విమానంలో ఇంధనం నింపగలదు. యుద్ధ సమయంలో భారీ సైజులోని ట్యాంకర్ విమానాలు గాల్లోకి లేవడం ఆత్మహత్యా సదృశ్యం. అలాంటి సమయాల్లో ఈ బద్దీ వ్యవస్థ ఉపయోగపడుతుంది. 15.27 మీటర్ల పొడవు, 5.34 మీటర్ల ఎత్తుంటుంది. వైమానిక నిఘా, గ్రౌండ్ సపోర్ట్, ఇన్డెప్త్ స్ప్రెక్ట్, యాంటీషిప్ స్ట్రైక్లతో పాటు న్యూక్లియర్ ఆపరేషన్లు నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. రాఫెల్ యుద్ధ విమానాలు అణ్వస్త్రాలు మోసుకెళ్తాయి. ఒక్కసారి అణ్వస్త్రంతో గాల్లోకి లేచిన విమానం శత్రువులకు కూడా దొరకకూడదు. దొరికితే విమానం కంటే అణ్వాయుధం దెబ్బతినడం లేదా శత్రువుకు దొరకడం వల్ల జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది. వ్యూహాత్మక ఆపరేషన్ల కోసమే రాఫెల్ విమానాలను ఫ్రెంచ్ నుంచి కొనుగోలు చేసింది ఇండియా. రాఫెల్లో స్పెక్ట్రా అనే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ ఉంటుంది. ఇది శత్రువుల రాడార్లను తప్పుదోవ పట్టిస్తుంది. దీంతో పాటు దూసుకొచ్చే క్షిపణులను తప్పించేలా ప్రత్యేకమైన విద్యుదయస్కాంత తరంగాలను వదులుతుంది. దీంతో శత్రు క్షిపణులు గందరగోళానికి గురవుతాయి. రాఫెల్కు చెందిన విమానాలను వాయుసేన, నౌకాదళం రెండూ ఉపయోగిస్తున్నాయి. దీంతో యుద్ధ సమయాల్లో సమన్వయం అద్భుతంగా ఉంటుంది. ఇది శత్రువులకు ఒక బలమైన సందేశాన్ని పంపుతుంది. భారత్ తన సముద్ర గగనతల సరిహద్దులను రక్షించుకోవడానికి రాఫెల్ను ఉపయోగిస్తుంది. ఇండియన్ ఆర్మీ ప్రస్తుతం ఉపయోగిస్తున్న MiG-29K యుద్ధ విమానాల స్థావరంలో రాఫెల్ జెట్లను ప్రవేశపెట్టింది. త్వరలోనే MiG-29K విమానాల సర్వీసులకు గుడ్ బై చెప్పనుంది ఇండియన్ ఆర్మీ. ఈ కొత్త రాఫెల్ M విమానాలు భారతదేశంలోని 2 విమాన వాహక నౌకలైన INS విక్రమాదిత్య, పూర్తిగా స్వదేశంలో తయారైన INS విక్రాంత్ నుంచి పనిచేస్తున్నాయి. సరిహద్దుల్లో ముప్పు పొంచి ఉండడంతో ఎలాంటి పరిస్థితులొచ్చినా ఎదుర్కొనేందుకు IAF అప్రమత్తంగా ఉంది. సుకోయ్ యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ అస్త్ర క్షిపణులను ప్రయోగించొచ్చు. శత్రు దేశాలతో పోలిస్తే గగనతలంలో భారత్ను దుర్భేద్యంగా నిలబెడుతోంది. పాకిస్తాన్ ఎలాంటి కుట్రలు, కుయుక్తులు పన్నినా నరకం చూపించనున్నాయి. ఆపరేషన్ సింధూర్తో దాయాది ఉక్కిరిబిక్కిరి. పాక్ డ్రోన్లు, మిసైల్స్ ఆకాశంలోనే ధ్వంసం. పాకిస్తాన్ కుంభస్థలాన్ని టార్గెట్ చేసిన భారత్. తేజస్, సుకోయ్, రాఫెల్తో పాక్కు వణుకు. మన సుకోయ్ ఫైటర్ జెట్లకు సాటి లేదు. సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్ కవింపుల నేపథ్యంలో వైమానిక దళాన్ని భారత్ మరింత పటిష్టంగా మారుస్తోంది. తన బ్రహ్మాస్త్రాలకు పదును పెడుతూ సరిహద్దు ఆవలి దేశాలకు సవాల్ విసురుతోంది. స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి, అస్త్ర క్షిపణులను సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాల నుంచి ప్రయోగించేలా అభివృద్ధి చేయడం గగనతలంలో భారత బలాన్ని మరింత పెంచింది. ఈ విశిష్టతే పాక్ యుద్ధ విమానాల కంటే భారత సుఖోయ్ 30 విమానాన్ని ప్రత్యేకంగా నిలుపుతోంది. భారత్ వద్ద ఉన్న సుఖోయ్ MKI యుద్ధ విమానాలు ప్రపంచంలోని ఇతర యుద్ధ విమానాలతో పోలిస్తే చాలా భిన్నమైనవి. ఈ విమానం నుంచి దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించవచ్చు. గగనతలం నుంచి గగనతలానికి, గగనతలం నుంచి భూమిపైకి బ్రహ్మోస్ అస్త్ర క్షిపణులను ప్రయోగించవచ్చు. ఇదే ఈ విమానాలను ప్రత్యేకంగా నిలుపుతోంది. ఇది ప్రపంచంలోని అత్యుత్తమ యుద్ధ విమానాల్లో ఒకటి. చైనా, రష్యా, ఆర్మేనియా, ఇండోనేషియా, అల్జీరియా సహా దాదాపు 15 దేశాల వద్ద సుఖోయ్ 30 యుద్ధ విమానాలు ఉన్నాయి. కానీ వీటిలో ఏ దేశానికి లేని ప్రత్యేకత భారత్ దగ్గర ఉన్న సుకోయ్ యుద్ధ విమానాలకుంది. బ్రహ్మోస్ అస్త్ర క్షిపణులే అందుకు కారణం. ఈ విమానాల నుంచి ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణులను గగనతలం నుంచి గగనతలంలోకి, గగనతలం నుంచి భూమిపైకి ప్రయోగించొచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. భారత వైమానిక దళం వద్ద సుమారు 272 సుకోయ్ యుద్ధ విమానాలున్నాయి. భారత్ వద్ద ఉన్న సుకోయ్ Su-30 MKI యుద్ధ విమానాలు అత్యుత్తమ సాంకేతికత, ఆధునిక ఆయుధాలను కలిగి ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుద్ధ విమానాలతో పోలిస్తే ఇండియన్ సుకోయ్ యుద్ధ విమానాలు డిఫరెంట్. భారత్ వద్ద ఉన్న సుకోయ్ యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ప్రయోగిస్తే అది 700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలుగుతుంది. అస్త్ర క్షిపణి 1100 కిలోమీటర్ల వరకు లక్ష్యాలు ఛేదించగలదు.
వీటి పరిధిని మరింత పెంచేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బ్రహ్మోస్ అస్త్ర వంటి క్షిపణులను జోడించడంతో సుఖోయ్ 30 MK యుద్ధ విమానాలు శక్తివంతమయ్యాయి. సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్ కవ్వింపుల సమయంలో ఇవి మన వైమానిక దళంలో వ్యూహాత్మకంగా పనిచేస్తున్నాయి. ఈ రకం యుద్ధ విమానాలు డ్రాగన్ దేశం వద్ద కూడా ఉన్నప్పటికీ వాటికన్నా మన జట్లు అత్యుత్తమమైనవని భారత వాయుసేన ప్రకటించింది. భారత్ మాత్రమే ఈ వార్ ఫైటర్స్ కు దీర్ఘశ్రేణి దాడి సామర్థ్యాన్ని కల్పించింది. ఎప్పటికప్పుడు ఆధునిక ఆయుధాలు జోడించింది. ప్రపంచవ్యాప్తంగా స్వదేశంలో అభివృద్ధి చేసిన ఆధునిక టెక్నాలజీలు, ఆయుధాలను మన సుఖోయ్ ఫైటర్స్ లో అమర్చారు. గాల్లో నుంచి గాల్లోకి, నేలపైకి ప్రయోగించే దీర్ఘశ్రేణి క్షిపణులతో ఈ ఫైటర్ జెట్ తిరుగులేని అస్త్రంగా మారింది. కొత్త తరం యాంటీ రేడియేషన్ అస్త్రాలను సుఖోయ్లో అమర్చారు. దీనివల్ల కిలోమీటర్ల దూరంలోని శత్రు రాడార్లను నేలమట్టం చేయొచ్చు. లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగల స్పైస్ 2000 బాంబులను భారత సుఖోయిల్లో అమర్చొచ్చు. ఈ అస్త్రాలకు తోడు భారతీయ పైలట్ల నైపుణ్యం కూడా అదనపు హంగుగా నిలిచింది. ఈ యుద్ధ విమానం అద్భుతమైన విన్యాసాలు చేయగలదు. గగనతలంలో పలుమార్లు ఇంధనాన్ని నింపుకోవడం ద్వారా సుదీర్ఘ ప్రయాణం చేయగలదు. సుఖోయ్ విమానాలు గగనతల ఆధిపత్యం కోసం ఎక్కువగా ఉపయోగపడతాయి. ఎయిర్ టు ఎయిర్ గ్రౌండ్ మిషన్లకు పెద్దగా వాడరు. ఈ యుద్ధ విమానాలు 21 మీటర్ల పొడవుతో భారీగా ఉంటాయి. దీంతో పాటు అధిక సంఖ్యలో ఆయుధాలు తీసుకుపోతాయి. అదే బలహీనత కూడా. దీని రాడార్ క్రాస్ సెక్షన్ చాలా ఎక్కువ. పైగా సుఖోయిలను చైనా కూడా వినియోగిస్తూ ఉండడంతో ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ఆ దేశం వద్ద ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే భారత్కు గగనతలంపై నుంచి భూతలంపైకి దాడి చేసే శక్తివంతమైన సరికొత్త విమానాలు అవసరం. బాలాకోట్ దాడుల్లో చిన్నవిగా ఉండే మిరాజులను వాడారే తప్ప సుఖోయిలను వాడలేదు. ఇప్పటికే ఉన్న మిరాజులు బాగా పాతవైపోయాయి. దీంతో ఇప్పుడు 15 మీటర్ల పొడవుతో చిన్న సైజులో ఉన్న రాఫెల్ను ప్రవేశపెట్టారు. ఇది గగనతల ఆధిపత్యంతో పాటు భూతలంపై దాడులు కూడా చేయగలదు. దీని రాడార్ క్రాస్ సెక్షన్ చాలా తక్కువ. పైగా దీని సిగ్నల్స్ చైనా వద్ద లేవు. చైనాతో ఘర్షణ సమయంలో 8 రాఫెల్ యుద్ధ విమానాలు చేతికందడంతో భారత్ కొంత ఊపిరి పీల్చుకుంది. 272 సుఖోయ్ 30 MK మన వద్ద ఉన్నాయి. అవే ఇప్పటికీ మన వాయుసేన వెన్నుముకగా నిలుస్తున్నాయి. చైనా, పాకిస్తాన్లతో యుద్ధ సమయంలో భారత్కు వ్యూహాత్మక ఆధిపత్యం చెలాయించడం కష్టం. ఎందుకంటే సుఖోయ్ విమానాలను చైనా కూడా వినియోగిస్తోంది. అందుకే భారత్ చేతికొచ్చిన రాఫెల్ విమానాలు అటువంటి ఆధిపత్యాన్ని అందిస్తాయి. సుఖోయ్తో పోలిస్తే రాఫెల్లో చాలా ప్రత్యేకతలున్నాయి. ఓ రకంగా చైనాలోని సుదూర ప్రాంతాల్లోకి చొచ్చుకుపోయి దాడి చేసే సామర్థ్యం దీనికుందే. అంతేకాదు, సుఖోయ్ కాంబినేషన్లో రాఫెల్ విమానాలు గాల్లోకి లేస్తే అడ్డుకోవడం అత్యంత కష్టమని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. చైనా అత్యున్నత శ్రేణి స్టెల్త్ యుద్ధ విమానం J-20 భారత్కు చెందిన రాఫెల్ యుద్ధ విమానంతో ఏమాత్రం పోటీ పడలేదు. రాఫెల్ రాకతో చైనా శిబిరంలో ఆందోళన నెలకొంది. చైనా యుద్ధ విమానం J-20ని అమెరికా F-22 రాఫ్టర్ టెక్నాలజీని దొంగిలించి తయారు చేశారు. 2009లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరిగిన యుద్ధ విన్యాసాల్లో రాఫెల్ విమానం F-22 రాఫ్టర్ పై తేలిగ్గా గురిపెట్టగలిగింది. ఇది అమెరికాతో సహా ప్రపంచ దేశాలను షాక్ గురిచేసింది. చైనా అత్యున్నత శ్రేణి స్టెల్త్ జెట్ J-20ని కూడా రాఫెల్ తేలిగ్గా ఎదుర్కోగలదు. వాస్తవానికి వైమానిక రంగంలో పశ్చిమ దేశాల సాంకేతికతకు తిరుగులేదు. ఈ రంగంలో ఫ్రాన్స్, అమెరికా మధ్య ప్రధాన పోటీ. ఫ్రాన్స్కు చెందిన డస్సో తయారు చేసిన రాఫెల్ను ఇప్పటికే మాలి, ఆఫ్ఘనిస్తాన్, సిరియా, లిబియా, ఇరాక్కుల్లో జరిగిన యుద్ధాల్లో వినియోగించారు. ఆ యుద్ధాల్లో దీని సామర్థ్యం నిరూపించుకుంది. సుఖోయ్ 30 సామర్థ్యానికి మించిన దాడుల్లో వాడేందుకు భారత్ రాఫెల్ రక్షణ రంగంలోకి చేర్చుకుంది. రాఫెల్, సుఖోయ్ యుద్ధ విమానాలే కాదు, భారత్కు తేజస్, MiG-21 వంటివి ఎన్నో ఉన్నాయి. మన డిఫెన్స్ వ్యవస్థకు శత్రు దాడుల నుంచి ఉక్కు కవచంలా కాపాడుతున్నాయి. MiG-21 వార్ ఫైటర్ జెట్లు ప్రమాదాలకు గురవుతుండడంతో తేజస్ను రంగంలోకి దించారు. వీటికి సుఖోయ్, రాఫెల్తో సరిహద్దులు శత్రు దుర్భేద్యంగా మారింది. భారత అమ్ముల పొదిలో ఎన్నో ఫైటర్ జెట్లు. లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ ఫైటర్, 21,000 అడుగుల ఎత్తులోనూ తేజస్ సేవలు. వాయుసేనలో సుమారు 32 స్క్వాడ్రన్లు. త్రివిధ దళాలకు, తీర రక్షక దళాల్లో ధ్రువ్. సువిశాల గగనతలం, సుదీర్ఘమైన సాగర తీరం ఉన్న భారతదేశంలో వైమానిక దళం పాత్ర ఎంతో కీలకం. స్నేహానికి, మనసు లేని పొరుగు దేశాల వైఖరికి కొత్త పుంతలు తొక్కుతున్న ఆధునిక సాంకేతికతల నేపథ్యంలో భవిష్యత్ సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి నిరంతరం కొత్త శక్తియుక్తులను కూడగట్టుకోవడం భారత వైమానిక దళానికి చాలా అవసరం. ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో అమోఘమైన సేవలందించే రక్షణ యంత్రాంగం
ఎప్పటికప్పుడు నూతనంగా ఆవిష్కరించుకుంటూ ముందుకెళ్తోంది. భారత అమ్ముల పొదిలో ఎన్నో రకాల ఫైటర్ జెట్లున్నాయి. పాత తరం మిగ్ యుద్ధ విమానాలు కూలిపోవడంతో కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తేజస్ ప్రాజెక్టును బలోపేతం చేసింది. తేజస్ యుద్ధ విమానం లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఒకే సీటు ఒకే ఇంజన్తో ఉండే తోకలేని ఫైటర్ విమానాన్ని దేశీయ పరిజ్ఞానంతో హెచ్ఏఎల్ అభివృద్ధి చేసింది. ఎల్సీఏ ప్రోగ్రాంలో భాగంగా తయారైన ఈ విమానానికి తేజస్ అని అటల్ బిహారీ వాజ్పేయి నామకరణం చేశారు. 1980 వరకు భారత విదేశాంగ యుద్ధ విమానాల కొనుగోలుకు బిలియన్ల అమెరికన్ డాలర్లను వెచ్చించింది. విదేశీ రక్షణ వ్యవస్థపై ఆధారపడకుండా దేశీయ తేలికపాటి యుద్ధ విమానాలు తయారు చేసే లక్ష్యంతో ఎల్సీఏ ప్రోగ్రాంను 1983లో ప్రారంభించారు. 2001లో మొదటిసారి ఎల్సీఏ గాల్లో ఎగిరింది. సూపర్సానిక్ మల్టీరోల్ టాక్టికల్ అడ్వాన్స్డ్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ మార్క్ 1ను అభివృద్ధి చేసి తేజస్ మార్క్ 2 ఎయిర్ క్రాఫ్ట్లను తయారు చేశారు. తేజస్ తేలికపాటి యుద్ధ విమానాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్రభుత్వ రంగ సంస్థ దీన్ని రూపొందించింది. యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాండ్ అర్రే రాడార్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ తదితర సామర్థ్యాలు దీని సొంతం. ప్రచండ్ న్యూ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించింది. ఈ హెలికాప్టర్లు మొదటి బ్యాచ్ను గత సంవత్సరం వాయుసేన సైన్యంలోకి చేర్చారు. 21,000 అడుగుల ఎత్తులోనూ సేవలందించగలదు. సియాచిన్, లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్లోని ఎత్తైన ప్రాంతాల్లోనూ మోహరించేలా దీన్ని రూపొందించారు. ప్రపంచంలోని అత్యుత్తమ వైమానిక దళాల్లో ఒకటిగా భారత వైమానిక దళానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అత్యంత అధునాతన ఆయుధ సంపత్తిని ఈ దళం వినియోగించుకుంటోంది. మన దగ్గర సుఖోయ్, రఫేల్, తేజస్ వంటి యుద్ధ విమానాలున్నాయి. కానీ వాటి సంఖ్య చాలా పరిమితం. దాంతో భారత వాయుసేన అవసరాలు తీరడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో సోవియట్ యూనియన్ రూపొందించిన ఈ మిగ్-21లను ఇంకా వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వాయుసేనలో సుమారు 32 స్క్వాడ్రన్లున్నాయి. అయితే వాస్తవానికి 42 స్క్వాడ్రన్ల అవసరముంది. అందులో ఉన్న స్క్వాడ్రన్లలో పాతతరం యుద్ధ విమానాలు మిగ్-21, జాగ్వార్, మిరాజ్ రకానికి చెందినవి ఎక్కువగా ఉన్నాయి. ఉన్న పళంగా వాటిని తొలగించడం కుదరని పని. 7 మిగ్-21 స్క్వాడ్రన్లు ప్రస్తుతం క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. మిగ్-21లు పేరుకు పాతతరం విమానాలే అయినా వాటిలో వాడుతున్న సాంకేతికత చాలా అధునాతనమైంది. అందుకే వాటిని మిగ్-21 బైసన్ అని పిలుస్తూ ఉంటారు. 1963లో ప్రవేశపెట్టిన మిగ్లకు ఇప్పటి మిగ్లకు చాలా వైవిధ్యం ఉంది. సరికొత్త ఏవియానిక్స్ ఆయుధ రవాణా సామర్థ్యాన్ని జోడించిన కారణంగా ఇవి సురక్షితమని చెప్పేవారు లేకపోలేదు. మిగ్-21 యుద్ధ విమానాలు అనేక ఆపరేషన్లలో పాల్గొన్నాయి. 1971 యుద్ధంలో ఇండియాకు అద్భుత విజయం చేకూరడం వెనుక మిగ్ల కృషి దాగి ఉంది. అందుకే వీటితోనే కొత్తగా వాయుసేనలో చేరిన పైలట్లకు శిక్షణ ఇస్తున్నారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన తేజస్, రాఫెల్లను శిక్షణలో వినియోగిస్తే ఖర్చు పెరిగిపోతుంది. అందుకే మిగ్-21లను వినియోగిస్తున్నారు. మిగ్-21ల స్థానాన్ని భర్తీ చేయడానికి 1980ల ప్రాంతంలోనే భారత ప్రభుత్వం లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టును చేపట్టింది. హాల్తో కలిసి సుదీర్ఘ పరిశోధన అనంతరం తేలికపాటి యుద్ధ విమానం తేజస్ను మనం సొంతంగా రూపొందించుకోగలిగాము. 2016 నాటికి తేజస్లు స్క్వాడ్రన్లలో చేరిపోయాయి. సుమారు 123 తేజస్ విమానాల కోసం ఆర్డర్ చేస్తే 30కి పైగా మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. వాటితో 2 స్క్వాడ్రన్లు మాత్రమే నిర్వహించడానికి వీలవుతుంది. సుమారు 90 తేజస్ విమానాల రాక ఆలస్యం కావడంతో మిగ్-21లను వాయుసేన కొనసాగించాల్సి వస్తోంది. త్రివిధ దళాలకు, తీర రక్షక దళాలకు, పౌర అవసరాలకు పనికొచ్చే విధంగా హెచ్ఏఎల్ అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువ్. ఈ ధ్రువ్ హెలికాప్టర్కు ఆయుధాలు, మిసైల్స్ ను అమర్చి రుద్ర హెలికాప్టర్ను తయారు చేశారు. హెచ్ఏఎల్ రుద్ర ఆక్రమణ రకానికి చెందిన హెలికాప్టర్. అడ్వాన్స్డ్ మీడియం కంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇందులో 2 ఇంజన్లు, 1 సీటు ఉంటాయి. అన్ని వాతావరణ పరిస్థితుల్లో ఎగిరే బహుళ ఉపయోగ ఫైటర్ విమానం వైమానిక దళంలోని ఇతర విమానాలకు తోడ్పడుతుంది. శత్రువులకు తెలియకుండా ఆకాశం నుండి దాడి చేసే వాహనాన్ని AURA అని పిలుస్తున్నారు. దీని పూర్తి పేరు అటానమస్ అన్మాన్డ్ రీసెర్చ్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది సంప్రదాయ న్యూక్లియర్ బాంబులు, క్షిపణులను ప్రయోగిస్తూ శత్రువుల రాడార్ల నుంచి తప్పించుకుని దాడి చేస్తుంది. దీనికి తేజస్లో వాడిన కావేరీ ఇంజిన్ ఉపయోగించారు. DRDO రూపొందించిన ఆస్ట్రాయిర్, ఆస్ట్రామార్క్ తదితర క్షిపణులను భారత్ ఇప్పటికే వినియోగిస్తోంది. వాటిని రాఫెల్ యుద్ధ విమానాలకు అనుసంధానించే వెసులుబాటు ఉంటే శత్రువులను మరింత ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.